హాయ్ అండి. బీరకాయ టమాటా కర్రీ చేయడం కోసం పాన్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని, ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 టమాటాలని ఇందులో వేసుకొని టమాటాలంతా 1 నిమిషం బాగా కలుపుకోవాలి. మూత పెట్టి టమాటాలంతా పూర్తిగా మగ్గనివ్వాలండి. చూడండి టమాటాలంతా పూర్తిగా మగ్గింది కదా! 1 నిమిషం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని గూడా వేసుకోవాలి. ఆయిల్‌లోనే 2 నిమిషాలు వీటినైతే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటాలంతా మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అంతా రిలీజ్ అయింది కదా! ఒకసారి అంతా బాగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా కాయలకు పట్టేలాగా ఆయిల్‌లోనే 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగిన విధంగా వాటర్‌నైతే పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే బాగా ఉడకనియ్యాలి. చూడండి 10 నిమిషాలు కాయలంతా బాగా ఫ్రై అయ్యి, కాయలంతా కూడా మంచిగా ఉడికింది. చూడండి కాయలు కూడా మంచిగా ఉడికింది కదా! అంతే అండి బీరకాయ టమాటా కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.